అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? ఆంజనేయులు. లోకలేనా? లోకలే. ఏం చేస్తుంటారన్నా? నాన్న వ్యవసాయం. వ్యవసాయమే. ఓకే. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి కదా. ఓకే. మహబూబ్ నగర్ సంబంధించి ఎంపీగా ఎవరికి గెలిచే ఛాన్స్ కనిపిస్తా ఉందంట? డీకేర్నమ్మ. ఎందుకని డిక్లేర్? అంటే మా ఏరియాలో ఆయమనే రావాలని మా అభిప్రాయం. ఓకే. అంటే ఆమె ఎందుకు కోరుకుంటా? ఆమెనే రావాలని ఎందుకు కోరుకుంటా? ఆమె అందుబాటులో ఉంటుందా? ప్రజా సమస్యల ఫోకస్ చేయడం ఇట్లాంటివి చేస్తారా ఆమె? అందుబాటులో ఉంటుంది మాకు. ఓకే. ఏ విషయం ఉన్నా ఏది ఉన్నా మాకు అందుబాటులో ఉంటుంది. ఓకే. సో గెలిస్తే చేస్తారని నమ్మకం ఉంది? ఉంది, నమ్మకం ఉంది. 100% ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వంశచంద్ర రెడ్డి పోటీ చేయబోతున్నారు కదా, ఆయన ఎప్పుడైనా మీ ప్రాంతానికి వచ్చి ఆయన అనేది ఎవరికైనా తెలియదు. ఈ మధ్యకాలంలో ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉన్నాడు తప్ప ఇన్ని రోజులు మేము చూడలేదు ఆయనని. ఈమె డీకేర్న గారు అయితే మాకు ఎప్పుడు నుండి చిన్నప్పటి నుండి ఇక్కడ మా ఏరియాలో వస్తుంటుంది, వెళ్తుంటుంది, మాకు టచ్లో ఉంటుంది. ఫస్ట్ నుండి ఉంది. ఓకే. ఆయనది ఇది ఈ 2-3 నెలల నుండే చూస్తున్నాం ఆయనని తప్ప మళ్ళీ ఇంతవరకే మేము చూడలేదు ఎప్పుడు. సో గతంలో కూడా పోటీ చేస్తున్నారు ఆయన అంతకుముందు. ఆ గ్యాప్ లేదు, ఇప్పుడు రాలేదు, అస్సలు రాలేదు, ఎప్పుడు రాలేదు. అస్సలు రాలేదు. సో ఇప్పుడు ఇది చూస్తే కనుక మహబూబ్ నగర్ అంటే రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అని చెప్తారు కదా, ఆయన ప్రభావం ఏమైనా ఉంటుంది ఎంపీ ఎలక్షన్స్లో? ఆయనది ఏముంటుంది. ఏమన్నా ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా, 6 గ్యారెంటీ అని చెప్పారు. ఇంతవరకు ఏం అవ్వలేదు కదా సార్, అందువల్లనే ఇవన్నీ కోరేది. సో ఏంటి మోదీ గారి పాలనలో మీకు ఏం నచ్చింది? మోదీ గారి పాలన అంటే ప్రతి ఒక్కరికి తెలుసు సార్, అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్క అందరికీ అనేది ఏ మంచితనం అనేది తెలిసింది కాబట్టి మనము బీజేపీ నుండి గెలవాలని కోరుకుంటున్నాం సార్. వెంకటేష్ గౌడ్. ఓకే. సో ఇప్పుడు మహబూబ్ నగర్ సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, దీనికి సంబంధించి మీ మహబూబ్ నగర్ ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? డికే అరుణమ్మ గారు. ఎందుకని? అరుణమ్మ గారు మంచి పని వ్యక్తి మంచి. ఓకే. వచ్చేటానికి కొంచెం ఒకరికి వైబ్రేషన్ ఉంటుంది. బీజేపీ గెలవాలని చాలా మందికి ఇది కళ ఉంది ఒకటి. మహబూబ్ నగర్ లో బీజేపీ చూడాలని. ఓకే. బీజేపీ గెలుస్తుందని నమ్మకం ఉంది మాకు. ఉంది నమ్మకం. పనులు చేస్తారని గ్యారెంటీ 100% పనులు చేస్తుంది. ఓకే. నమ్మకం, మా నమ్మకం. ఓకే. సో ఎందుకని అంత నమ్మకం? ఆయన చేసిన చాలా పనులు కూడా అక్కడ కొన్ని మంత్రి ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేసి మంచి పనులు. ఇప్పుడు ఆయనకి మేము ఒక ఎంపీగా చూడాలనుకున్నాం. ఓకే. ఎంపీగా చూసి మళ్ళీ ఇంకా మా మహబూబ్ నగర్ ఒక డెవలప్మెంట్గా అవుతుంది. మా మహబూబ్ నగర్ పార్లమెంట్ ఒక డెవలప్మెంట్ అవుతుంది. ఒక రైతులకు చాలా కష్టాలు ఉన్న వాళ్ళు కొంచెం ఆనందంగా ఉంటారు. మోదీ గారి ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంటారు? మోదీ గారు ఆప్కి బార్ 400 పార్ పక్క ఫిక్స్. ఓకే. ఆయన ఏం నచ్చింది ఆయన పాలనలో? మోదీ ఆయన పాలన ఇప్పుడు ప్రజల్లో చూస్తాం కదా, ఆయన మేము ఫ్రీగా తిరలాడుతున్నాం, రోడ్లో స్కూల్ మంచిగా, పేదోళ్ళు కష్టం నుంచి బయటకు వస్తున్నారు. చాలా మంది చాలా ఇబ్బంది చాలా కలిగి అప్పుడు 10 ఏళ్ళ కింద. 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు చాలా మంచి ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు భారతదేశం కూడా స్వతంత్రం వచ్చినట్లు ఫీలింగ్ అవుతుంది ఈ 10 సంవత్సరాల్లో. దేశ భద్రత ఉంది. అది నచ్చింది. దేవుడు అంటారు ఆయనకి. దేవుడు. ఓకే. ఇప్పుడు ప్రధానంగా చూస్తే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ గారు ఎంపీగా బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వంశచంద్ర రెడ్డి, బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ రెడ్డి. ఈ ముగ్గురిలో చూస్తే కనుక ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కానీ ఈ ముగ్గురితో కంపేర్ చేస్తే ఎవరు బెటర్ అంటారు? అరుణమ్మ గారు. ఇప్పుడు ఎన్నికైనా శ్రీనివాస్ రెడ్డి కలిగారు. ఇప్పుడు నాలంటే శ్రీనివాస్ రెడ్డి తెలుసు, ఇప్పుడు వేరే శ్రీనివాస్ రెడ్డి అంటే ఎవరు తెలియదు కదా సార్. నమస్తే అండి. ఏం పేరు? మజ్జిగ సురేష్. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మీ మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధి ఎట్లా ఉండబోతుంది? ఎవరు గెలిచే స్కోప్ కనిపిస్తూ ఉంది? మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి వస్తే గతంలో పోటీ చేసి కొద్ది మెజారిటీతో ఓడిపోయినటువంటి ఇప్పటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీమతి డీకే అరుణమ్మ గారు ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారనే ప్రగాఢ విశ్వాసం నాతో పాటు నియోజకవర్గంలో, మక్తల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు వెళ్ళినా కూడా మేడం ఈసారి ఖచ్చితంగా గెలవబోతుంది. మా మద్దతు మేడంకే, మా మద్దతు నరేంద్ర మోడీ గారికి. దేశం కోసం, ధర్మం కోసం, మన దేశ రక్షణ కోసం, మన హిందూ ధర్మం మిగలాలి, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఇదొక్కసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. అక్కడ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం ఎంత ముఖ్యమో ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీమతి డీకే అరుణమ్మ గారు గెలుపొందడం కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలు కూడా కామన్గా మాట్లాడుకుంటున్నారు ఈరోజు. అదిగాక ఖచ్చితంగా తెలంగాణ నుంచి మహిళా కేంద్ర ప్రభుత్వం 3వసారి హ్యాట్రిక్ సాధించబోతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణకు చెందినటువంటి ఫైర్ బ్రాండ్ నేత
బీజేపీలో ఎవరంటే కేవలం అది డీకే అరుణమ్మ గారే. మరి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా ఏముందంటే మహిళా కోటకెళ్ళి క్యాబినెట్లో కూడా మంత్రి పదవి ఖచ్చితంగా లభిస్తుంది మా మేడంకనే ప్రగాఢ విశ్వాసంతో అనేక మంది కార్యకర్తలు అనేక మంది ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు ఈసారి. అదొక చాలా ప్లస్ పాయింట్.